ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడి అద్భుతం చేయమని ఇస్తున్నాం, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మనం 43వ కథని నేను చదువుతున్నాను. భక్తుల జీవితంలోని ప్రార్థన జయములు. హల్లెలూయా. చాలామంది మరి దైవ సేవకులు ప్రార్థన చేయండి అని అంటారు. ప్రార్థన చేస్తే అసలు ఏమవుతుంది, ఎలా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా మారింది అనే అంశాలు తెలుసుకుంటే మీరు ఇంకా ప్రేయర్ మీద కూడా బాగా నమ్మకం వస్తుందని చెప్పి నేను ఈవినింగ్ టైంలో ఈ ఫార్మాట్ సెలెక్ట్ చేయడం జరిగింది. రైట్, మనం చూద్దాం ఒక పాఠము. పాల్ యాంగిచో గారి సంఘంలో ఒక సుందరమైన స్త్రీ ఉండేది. ఆమె ముఖానికి పార్శ్వపు పక్షవాతం వచ్చింది. దానివలన ఆమె ముఖము వంకరబోయి బలహీనమైపోయింది. డాక్టర్ల దగ్గరకు వెళ్ళినా ఫలితం కనబడలేదు. దైవజనులైన యాంగిచో గారు కూడా ఆమె మీద చేతులుంచి ఎన్నోసార్లు ప్రార్థించారు. అయినా ఆ స్వస్థత రాలేదు. దైవజనులు ఆమె విషయంలో ఎంతో కలవరపడ్డారు. ఒకరోజు తనకు కలిగిన ప్రత్యక్షత గురించి ఆ స్త్రీ యాంగిచో గారితో పంచుకుంది. నీ హృదయంలో ద్వేషపు బొట్టు ఒకటి కూడా ఉండనీయవద్దు. ప్రతి ఒక్కరిని క్షమించు. నీ హృదయంలో ద్వేషము ఏ మాత్రం ఉండకూడదు అని ఆ ప్రత్యక్షతలో దేవుడు తనతో మాట్లాడినట్లుగా ఆ స్త్రీ దైవజనునికి తెలియజేసింది. నేను నా అత్తమామలను ప్రేమించలేకపోవచ్చున్నాను, వారిని ఎంతో ద్వేషిస్తున్నాను అని తన నిజస్థితిని దైవజనుని దగ్గర ఒప్పుకున్నది. అప్పుడు దైవజనుడైన యాంగిచో గారు, నీవు మొదట వారిని ప్రేమించవద్దు, కానీ క్షమించుము. క్షమించిన తర్వాత నీకు ఇంకా శక్తి ఏమైనా మిగిలి ఉంటే అప్పుడు ప్రేమించడం ప్రారంభించుము అని ఆమెతో చెప్పారు. దానికి ఆమె అంగీకరించి దైవజనుడు మరియు ఆమె కలిసి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ ప్రార్థనలో ఆ స్త్రీ తన అత్తమామలను క్షమిస్తూ తనను స్వస్థపరచుమని కన్నీటి ప్రార్థన చేసింది. అప్పుడు దైవజనుడు ఆమె మీద చెయ్యి వేసి స్వస్థత కొరకు ప్రార్థించగా వెనువెంటనే ఆ స్త్రీ బాగుపడింది. వంకర తిరిగిన ఆమె ముఖము మామూలుగా మారిపోయింది. ఎంత అద్భుతం! ఈ సంఘటన వలన ఆమె కంటే యాంగిచో గారు ఎక్కువగా ఆశ్చర్యపోయారు. అనేక దినములుగా తగ్గని రోగము తన అత్తామామలను క్షమిస్తూ ప్రార్థించిన వెంటనే అద్భుత కార్యములు జరిగి రోగము తగ్గిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, నీ సమస్యలు పోవడం లేదా, రోగం తగ్గడం లేదా, ఎంత ప్రార్థించినా ఫలితం కానరావడం లేదా, ఎంతమంది దైవజనంతో ప్రార్థన చేయించుకున్న కార్యం జరగడం లేదా, అయితే ఆలోచించుము, నీవు ఎవరినైనా ద్వేషిస్తున్నావేమో, వారిని క్షమించలేకపోతున్నావేమో. ఒక మంచి నిర్ణయం తీసుకొనుము. క్షమించగలిగే స్వభావం నీలో ఉంటే ఇహలోకంలో సంతోషం, పరలోకంలో మహిమ సింహాసనం నీదే. దీని హృదయంలో నుండి పెళ్ళుబెక్కిన ప్రార్థనలకు ఫలితాలు తప్పకుండా వస్తాయి. హల్లెలూయా. మంచిది. ఈ స్టోరీ అంతా కూడా మీరు విన్నారు, చాలా సంతోషం. మళ్ళీ కూడా నేను చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. మరి డేవిడ్ పాల్ యాంగిచో గారు చాలా గొప్ప దైవజనులు. ఇప్పుడు వారు మనతో పాటు లేరు. దాదాపు 97 సంవత్సరాలు బ్రతికి అసాధారణమైన పరిచర్య చేసిన దైవజనులు వారు కూడా ఒకరు. ఆయన గురించి కూడా నేను ఒకసారి చెప్పాను, నిన్న కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఆయనకి ఏంది అని అంటే వారికి స్వస్థత వరం ఉంది, ప్రవచన వరం ఉంది. దాదాపుగా రోజుకు ఒక 4,000 నుంచి 5,000 మంది ఉత్తేనే బాప్తిజం తీసుకుంటారు. అంతమంది రక్షింపబడతారు డైలీ అన్నమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ చర్చ్ మెంబర్స్ అందరు బాగా ప్రార్థనలో గడుపుతారు. కొండలు గుట్టలు ప్రార్థన చేయడానికి ప్రార్థన కొండలు ఉంటాయి. ఆ కొండల్లో వెళ్ళి మనం ప్రార్థన చేయొచ్చు. ఒక్కరోజు కోసం పోతే మనం 10 రోజులు చేస్తాం. ఆ వాతావరణము, పరలోకపు సన్నిధి అక్కడ కనిపిస్తుంది. అట్లా భారం కలిగి ప్రార్థన చేయటం. వీరు కూడా పొద్దున లేవగానే వీరు లేవటమే
గంటన్నర సేపు 1.5 అవర్ ఫస్ట్ భాషలు మాట్లాడతారు. దాని తర్వాతనే మళ్ళీ దేవుడు ఏదైనా చెప్తే తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ప్రేయరు వాక్యము అంతా చూసుకుని తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోతాడు. చాలాసేపు ప్రార్థనలో ఉంటాడు. మన ఇండియాకి కూడా వచ్చారు, ఇక్కడ హైదరాబాద్ కూడా చాలాసార్లు వచ్చారు. ఆయనకు స్వస్థత వరం కూడా ఉంది. ఆయన పరిచర్యలో చాలా గొప్ప అద్భుతాలు జరిగాయి. వాళ్ళ చర్చ్ మెంబర్ ఒక ఆమెకి పార్షల్ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. పార్షల్ పెరాలసిస్ అంటే ఎలా ఉంటుందంటే మొత్తం మూతి వంకర అయిపోతుంది, మాట్లాడడానికి కూడా సరిగా రాదు, మూతి ఒక సైడ్కి తిరిగిపోతుంది అన్నమాట. ఆమె కోసం మరి వీరు తల మీద చేయబెట్టి చాలాసార్లు ప్రార్థన చేశారు, స్వస్థత మాత్రం రాలేదు. ఈయన కూడా అలా స్వస్థత జరగలేదని పాస్టర్ గారు కూడా చాలా దిగులు పడ్డారు, కొంచెం భయపడ్డారు కూడా, ఎందుకు నా వల్ల అవుతలేదు అని. అదొక సవాల్గా తీసుకున్నారు. ఎన్నో ప్రార్థనలు చేశారు, కానీ స్వస్థత రాలే. ఈమె కూడా ప్రార్థన చేస్తూ ప్రభు అసలు కారణం ఏంది బయలుపరచు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో కొంచెం ద్వేషం కూడా ఉండకూడదు, ఆ ద్వేషం లేకపోతే నువ్వు బాగవుతావు అంటే ఆమె ఆ అనుభవం పంచుకోవటానికి అయ్యగారి దగ్గరకు వచ్చి, అయ్యగారు మరి దేవుడు నాకు ఇట్లా ద్వేషం ఎవరి మీద కూడా నువ్వు ద్వేషం ఉంటే నువ్వు వదులుకోవాలని చెప్తున్నాడు, మరి నేనేం చేయాలి అని అంటే, నువ్వు వదిలేసేయమ్మా, ప్రార్థన చేయి, క్షమించు, వాళ్ళని ప్రేమించకపోయినా నడుస్తుంది, మా అత్త మామలు అంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళు నాకు బాగా టార్చర్ పెట్టిర్రు, ఏదేదో చెప్పింది ఆమె. సరే వాళ్ళని ప్రేమించకు, వాళ్ళని క్షమించు, ఇంకా ఓపిక ఉంటే ఆ కోపం చల్లారితే అప్పుడు ప్రేమించవచ్చు, నువ్వు క్షమించు అని చెప్పి ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తూ వచ్చిర్రు. ఆమె బాగా భారం కలిగి ప్రేయర్ చేసిర్రు, ప్రభా నన్ను క్షమించు, వారిని కూడా నేను క్షమిస్తున్నాను. ఆ ప్రార్థన చేసిన తర్వాత మరి దైవజనులు గారు ఆమె తల మీద చేయబెట్టి ప్రార్థన చేయంగానే వెంటనే ఆమెకు స్వస్థత వచ్చేసింది. వెంటనే ఆన్ ద స్పాట్లో ఆమె మంచిగా అయిపోయింది. ఆమె కంటే ఎక్కువ డేవిడ్ పాల్ యాంగ్చో గారు ఆశ్చర్యపడ్డారు. అంటే ఒక ఆమెను క్షమిస్తే రాని సైలెంట్ ఉండి పెట్టాను, వాక్యం చెప్తున్నా. నేను జస్ట్ ఆమె పాపాలు ఒప్పుకుంటే క్షమించంగానే స్వస్థత వచ్చిందా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయారు. బైబిల్లో ఉంటుంది అనమాట, యాకోబు పత్రికలో, ఒకరి పాపాలు ఒకరు క్షమించండి అప్పుడు మీరు స్వస్థత పొందుతారు అని చెప్పి. హల్లెలూయా. నేను 2 వారాలకు ముందే నేను చెప్పి ఉన్నాను మారు మనసు గురించి. మనం తెలుసో తెలియక అనేక పాపాలు మనం చేశాము, ప్రభు మనల్ని క్షమించిండు, కానీ ప్రభు దగ్గర పశ్చాత్తాపడటం మనము నేర్చుకోవాలని చెప్పాను. మరి మీలో ఎంతమంది చేస్తున్నారో తెలియదు. 1 గంట సేపు కొద్దిసేపు ప్రార్థనలో గడిపి ఎవరెవరితో అబద్ధాలు మాట్లాడినాము, ఎవరెవరిని తిట్టుకున్నాము, ఎవరెవరిని ద్వేషించినాము, ఏదైనా పాపం చేసినాము, అవన్నీ కూడా ప్రభువుకు చెప్పటం చాలా ఇంపార్టెంట్. అట్లా చెప్తే మనకు చాలా మనస్సులో ప్రశాంతత వస్తుంది, డిస్టర్బెన్స్ పోతుంది. కొంతమంది చేశారు, దాని రిజల్ట్ కూడా వచ్చింది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, కొన్ని విషయాలు మనం ప్రేయర్ చేస్తే కావాలి. దానికి కారణం ఏంటంటే బైబిల్ వాక్యాన్ని మనం నెరవేర్చకపోతే అది మన ప్రేయర్ ఆన్సర్ కాదు. అందరికి ఎట్లుంటుందంటే దేవుడు గొప్పవాడు కదా, దేవుడు సమస్తం చేయగలుగుతాడు కదా, మరి దేవుడు చెయ్యాలి కదా అంటాడు. మన లోపల పాపం పెట్టుకొని మనం ఎప్పుడు పనుల కొరకు వాడట్లా వీడిట్లా జరిగిపోయినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండి మనం అట్లా అంటే మన ప్రేయర్ దేవుని దగ్గరికి వెళ్ళదు. అంటే మనంతటా మనమే ఏం చేస్తున్నామంటే మన ప్రేయర్ని సక్సెస్ కాకుండా చేసుకుంటున్నాం. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ఎప్పుడు చూసినా వాళ్ళు నాకు అట్లా చేసిర్రు, వాళ్ళు నాకు ఇట్లున్నారు, వాళ్ళే ఉంటారు. వాళ్ళు చేసిర్రు, నేను ఒప్పుకుంటా, కరెక్టే, కానీ మనం క్షమించాలని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మీరు ఇతరులను క్షమిస్తేనే నేను మిమ్మల్ని క్షమిస్తా అంటున్నాడు. బలిపీఠం దగ్గర మీరు వచ్చినప్పుడు మీ శత్రువు ఎవరైనా గుర్తొస్తే ఫస్ట్ మీరు తెరిచిన అర్పణ అక్కడ పెట్టి ఆ వ్యక్తితో మీరు సమాధాన పడమని చెప్పాడు. హల్లెలూయా. చిన్న ద్వేషము పెద్ద కలహంగా మారి మరణం వరకు దారితీస్తుంది. దేశాలు కొట్టుకుంటున్నాయి, ఏముండదు,
గొప్ప గొప్ప వ్యక్తులు కూడా సమాధిలో వెళ్ళిపోయారు. గొప్ప వ్యక్తి, ప్రపంచాన్ని షేక్ చేసిన వ్యక్తి 6 ఫీట్ల గోతిలో పడుకున్నాడు ఈరోజు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు పడుకుంటూనే ఉంటాడు. అది ఏమీ ఉండదు. దేవుని ప్రియమైన వారలారా, క్షమించే గుణం అనేది చాలా అద్భుతమైన గుణం. దేవుడు క్షమించడంలో ఆనందించే దేవుడు. దేవాది దేవుడే క్షమిస్తున్నాడు. దేవాది దేవుడే తగ్గించుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి, మరి ఒక ఆమె వ్యభిచారం చేస్తూ పట్టబడినప్పుడు ఆమె మీద ఎవరు రాయి విసరానికి వీలు లేకుండే, అందరు పాపాలు చేశారు. కానీ యేసయ్య రాయి కొట్టే ఛాన్స్ ఉండే కానీ కొట్టలేదు. అమ్మ నేను కూడా క్షమిస్తున్నా అన్నాడు. క్రైస్తవులైన మనము క్షమించటం చాలా ఇంపార్టెంట్. ఈ క్షమించే గుణం లేకపోవటం వల్లే మనం తిట్టటము, పండు కొరకటము, పదే పదే వాళ్ళని గుర్తు చేసుకోవటము, వాళ్ళకి అలాగైతే బాగుండు, ఇలాగైతే బాగుండు, వాళ్ళు నాశనం అయిపోవాలా, ప్రభా వాళ్ళ కాళ్ళు ఇరిగిపోవాలా, చెయ్యి ఇరిగిపోవాలా, వాళ్ళు చచ్చిపోవాలా, ఇట్లా ప్రార్థన చేయటం మనం చేస్తున్నాం. ఈ క్షమించే గుణం లేకనే మంత్రాల దగ్గర ప్రజలు తిరుగుతున్నారు. క్షమించే గుణం లేకనే రౌడీలకు డబ్బులు ఇచ్చి మనుషులతో చంపిపిస్తున్నారు, కొట్టిపిస్తున్నారు. ఈ క్షమించే గుణం లేకనే అవతల వ్యక్తికి ఓర్వలేక అనేక పన్నాగాలు జరుగుతున్నాయి. దానివల్ల మనకి ఏమొచ్చిందండి చెప్పండి. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనని అందరు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. మనకు ఎంతమంది ఇబ్బంది పెట్టిరో మన క్యారెక్టర్ ద్వారా మనము యేసయ్యకి ఇంకా అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టినాం. ఆయననే మనల్ని క్షమించినప్పుడు మనకెంత. యేసుప్రభు ఒక స్టోరీ చెప్తాడు. ఒక వ్యక్తికి 10,000 ఇచ్చాడు. ఒక వ్యక్తి ఆ 10,000 కట్టలేకపోయాడు. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలందరూ కూడా బానిసత్వంలో ఉండాలి. అయ్యా నేను ఈ 10,000 నేను కట్టలేను, మరి నా భార్య, నా పిల్లలు అందరూ కూడా నీకు జీవితాంతం బానిసంగా ఉంటాము అంటే, ఆ వ్యక్తి ఏమన్నాడంటే, సర్లే వద్దులే, నువ్వు మంచిగా బ్రతుకు, 10,000 మాఫ్ అని చెప్పిండు. ఇప్పుడు తెలంగాణలో రుణమాఫీ అని అంటారు కదా, అట్లా మాఫ్ చేసేసాడు. ఈ వ్యక్తి వేరే ఊర్లో పోయి బాగా డబ్బు సంపాదించి ఒకనికి 1,000 రూపాయలు ఇచ్చిండు. ఒకనికి 1,000 రూపాయలు ఇచ్చి వాడు కూడా 1,000 రూపాయలు కట్టలేకపోయాడు. కట్టకపోతే ఈ వ్యక్తి, నువ్వు 1,000 రూపాయలు కడతావా సస్తావా, లేదంటే నీ భార్యకి పనిలో పెట్టుకుంటా, నీ పిల్లల్ని పన్నింటిలో పెట్టుకుంటా అని చెప్పి చూస్తున్నాడు. అంతకుముందు ఈయన ప్రీవియస్ లైఫ్ చూస్తే ఈయన 10,000 కట్టలేకపోతే వాళ్ళ సార్ వదిలేసిండు. ఈయనేమో 1,000 రూపాయల కోసము వదలలేకపోతున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేసిండంటే అసలు సార్ దగ్గరకు వచ్చిండు. 10,000 అప్పు చేసేటోడు. అయ్యా నేను ఒక వ్యక్తితో ఇట్లా బాధపడుతున్నాను, ఆయన 1,000 రూపాయలు కూడా ఆగలేకపోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏమైందంటే ఎవరు ఆ వ్యక్తి అనగా నా పేరు ఊరు చెప్తారే, ఆయన నాకు 10,000 ఎగ్గొట్టిండు. ఆయనను పిలిచి, నేను నీకు 10,000 ఎగ్గొట్టేసి, నీ 10,000 అప్పు నువ్వు తీర్చకపోతే నేను వదిలేసిన, ఆయన కోసం నువ్వు 1,000 రూపాయలు కూడా నువ్వు తీర్చలేవా అని చెప్పి మళ్ళీ ఏం చేసిండంటే ఆ 10,000 అప్పు ఈయన మీదకి వేసాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ నేను చెప్పిన స్టోరీలో అక్కడ 10,000 1,000 రూపాయలు ఉండదు, అక్కడ వేరే ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి నేను టచ్ అయ్యేటట్టు చెప్పినాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని ప్రియమైన వారలారా, ఒక మనిషి మనల్ని ద్వేషించారు, ఒక మనిషి మన మీద చేతబడి చేశారు, ఒక మనిషి మనల్ని పతనం చేసిరంటే వాళ్ళు కాదు, వారి లోపల ఉన్న దురాత్మ చేసింది. వాళ్ళకి అవన్నీ తెలియదు. ఆ దురాత్మల వల్ల వాళ్ళు ఆ విధంగా అయిపోయారు. హల్లెలూయా. దురాత్మలు మనుషుల్ని ఇబ్బంది పెడుతుంది. దురాత్మ దేవుని రాజ్యాన్ని కూలుస్తుంది. కాబట్టి ఆ దురాత్మ చేసిందని మనం అర్థం చేసుకొని ఆ వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు, ఆ వ్యక్తిని మనం ఆదరించినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ దేవుని ఒక వాక్యం నెరవేర్చినట్టు అవుతుంది. అట్లా కాకుండా నాకు వాళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా అన్నారు, ఇట్లా అంటే మనకి స్వస్థత కాదు, మనకి పతనం వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనకు స్వస్థత రాకపోయినా నడుస్తుంది కానీ పతనం రావద్దు. అంటే కుళ్ళు, చాలామందికి హార్ట్ అటాకులు రావటము, చాలామందికి షుగర్ బీపీలు రావటము, చాలామంది రాత్రిపూట నిద్రపోకటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇతరులను క్షమిస్తలేరు, వాళ్ళను కూడా క్షమించుకుంటలేరు. వీటి వల్లే వచ్చే రోగాలు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తి గుర్తుకు రాగానే మైండ్ పాడైపోతుంది. అఫ్కోర్స్ ఆ వ్యక్తి చాలా ఇబ్బంది పెట్టిండు,
నా జీవితంలో కూడా చాలామంది ఇబ్బంది పెట్టిర్రు, కానీ దానివల్ల వచ్చేది ఏం లేదు. మనం హ్యాపీగా బ్రతకాలి, ప్రశాంతంగా ఉండాలి. దేవుని ఒక వాక్యాన్ని నెరవేరిస్తే ఎక్కువ రోజులు బ్రతుకుతాం మనం. దేవుని ఒక వాక్యము యెహోవా యందు భయభక్తులు నీటి ఊట, జీవపు ఊట అని చెప్పబడ్డది. అంటే ఎక్కువ రోజులు మనం బ్రతుకుతాం. ఎప్పుడు ఎక్కువ రోజులు బ్రతుకుతాము? దేవుని యందు భయము, భక్తి. భక్తి అంటే ఏంది? ఆయన వాక్యాన్ని మనం నెరవేర్చాలి. హల్లెలూయా. జార్జ్ మూలర్ అనే దైవజనుడు దాదాపు 98 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన 98 సంవత్సరాల్లో చనిపోయాడు. మంచి ఆరోగ్యంగా ఉండి చనిపోయాడు. ఆయన ఆరోగ్య రహస్యం ఏంటంటే బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం. హల్లెలూయా. బట్ బైబిల్ చదివితే ప్రేయర్ చేస్తే మంచిగా అయిపోతారా అంటే, ఆ బైబిల్ చదివింది ఏదైతే ఉన్నదో దాన్ని ఆయన నెరవేర్చిండు, ఆచరణలోనికి తీసుకొని వచ్చాడు. మనం కూడా మన జీవితంలో బైబిల్లో వాక్యం ఎవరైనా చెప్పినా, చిన్న పిల్లోడు చెప్పినా, పెద్దోడు చెప్పినా, పండితుడు చెప్పినా, నార్మల్ విశ్వాసి చెప్పినా కానీ మనం ఎప్పుడైతే ఆ వాక్యము మనం నెరవేరుస్తామో ఆటోమేటిక్ ఏమవుతుందంటే, దేవుని ప్రియమైన వారులారా, ఖచ్చితంగా ఆ వాక్యం మనల్ని పట్టుకొని మనం ఉన్నతమైన స్థాయిలో తీసుకొని పోతుంది. హల్లెలూయా. రైట్, నెక్స్ట్ స్టోరీ మనం చూద్దాము. దేవుడు ప్రార్థనలు వినకపోవడం కూడా జవాబే. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. పాస్టర్ జోనాథన్ గారు ఆఫ్రికాలో ఒక మారుమూల ప్రాంతంలో సువార్త ప్రకటించుచున్నారు. ఆయన బోధిస్తున్న చర్చికి నివసిస్తున్న ఇంటికి 6 మైళ్ళ దూరం ఉన్నది. ఆదివారం చర్చికి వెళ్ళుటకు ఒక అడవి గుండా వెళ్ళవలసి వచ్చేది. చీకటితోనే బయలుదేరి అడవిని దాటితేనే కానీ ఆరాధన సమయమునకు చర్చికి చేరుకొనుట సాధ్యము కాదు. ఒక ఆదివారం పాస్టర్ జోనాథన్ గారు అడవిలో వెలుచుండగా వర్షం కురియుట ప్రారంభమైనది. ఆయన వెంటనే మోకరించి, ప్రభువా, నేను చర్చికి వెళ్ళలేనంటే వరకు ఈ వర్షాన్ని ఆపండి, నా బట్టలు బైబిల్ తడిసిపోకుండా కాపాడండి అని ప్రార్థించారు. ప్రార్థన ముగించగానే వర్షం ఇంకా ఎక్కువయింది. పాస్టర్ జోనాథన్ గారు బాగా తడిసిపోయి చర్చిని సమీపించారు. ప్రసంగం చేశారు, కానీ దేవుడు తన ప్రార్థనను ఆలకించినందులకు చాలా నిరాశగా ఉన్నారు. తిరిగి ఇంటికి వస్తూ దేవుడు తన ప్రార్థన ఆలకించలేదని చాలా బాధపడ్డారు. ఆయనకు భోజనం చేయి బుద్ధి కాలేదు. నేను బోధించేదంతా అబద్ధమేనా? దేవుడు మన ప్రార్థనలు ఆలకించడా? నేను అందరితో ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు అని బోధిస్తున్నాను. నాకే జవాబు ఇవ్వనప్పుడు నేనింకా ఎలా బోధించగలను? నేను ఈ పాస్టర్ ఉద్యోగమును మానివేస్తాను అని అనుకున్నారు. అంతలో 3 యువకులు చేతులు జోడించి పాస్టర్ జోనాథన్ గారి వద్దకు వచ్చారు. వారు, పాస్టర్ గారు, మమ్మల్ని క్షమించండి, మీ దేవుడు ఎంతో గొప్పవాడు. ఇంకా ఉన్న మంత్రగాళ్లకు, కాపు సార అమ్మే వాళ్లకు మీరు రావడం వల్ల వారి ఆదాయం తగ్గిపోయిందని మిమ్మల్ని చంపమని మాకు డబ్బు ఇచ్చారు. మిమ్మల్ని చంపుటకు మేము ఈరోజు అడవిలో సిద్ధంగా ఉన్నాము. అయితే అకస్మాత్తుగా కురిసిన వర్షం వల్ల మా గన్ పౌడర్ తడిసిపోయి మా తుపాకులు పని చేయలేదు. అందువల్ల మేము మిమ్మల్ని చంపలేకపోయాము. మీరు పూజించే దేవుడు శక్తిమంతుడు. మిమ్మల్ని చంపుటకు పూనుకొన్నందుకు మమ్మల్ని క్షమించు. మాకు ఏ అపాయం జరగకుండా కాపాడమని మీ దేవుణ్ణి వేడుకోండి అని చెప్పారు. నాకు మొరపెట్టుదరనని మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తుడనని నేను మీ మనవిని ఆలకింతును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం. హల్లెలూయా. ఈ స్టోరీలో మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, మరి పాస్టర్ జోనాథన్ గారు అని చెప్పి ఆఫ్రికా ప్రాంతంలో సేవ చేస్తున్నారు. ఆఫ్రికా ప్రాంతంలో చాలా రోడ్లు కూడా బాగుండవు, ఇప్పుడు వెళ్తే కూడా బాగుండవు. ఎక్కువ దొంగలు, మాంత్రికులు, తర్వాత ఇల్లీగల్ బిజినెస్, ఇల్లీగల్ అఫైర్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి.
చాలా భయంకరమైన ప్రాంతం ఆఫ్రికా ప్రాంతం, అంతా దోచుకోవటమే ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్లేస్లో జోనాథన్ గారు పరిచర్య చేస్తున్నారు. వాళ్ళ చర్చ్ నుంచి వాళ్ళ ఇల్లు దాదాపు ఒక 10 కిలోమీటర్లు, 6 మైళ్ళు అంటే దాదాపుగా 10 కిలోమీటర్లు వస్తుంది. అయితే ఆయన ఒక అడవి దాటి వెళ్ళాలి. మార్నింగ్ ప్రేయర్కి వెళ్తూ ఉంటే వర్షం స్టార్ట్ అయింది. ప్రభా వర్షం పడుతుంది, ప్రభా వర్షం పడితే బైబుల్ నేను అంతా తడిసిపోతాను, యేసునామములో వర్షం ఆగును గాక అని చెప్పి ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆయన గమనించింది ఏంటంటే వర్షం ఇంకెక్కువ అయిపోయింది, పిచ్చి లేచిపోయింది, చాలా కోపం వచ్చింది. ఇంకేం చేస్తాం, దేవుడు కూడా చేతులు ఎత్తేసాడు, దేవుని వల్ల కూడా కాదు అని అనుకొని మందిరంకి వెళ్ళాడు. ఏదో వాక్యం చెప్పాడు, వచ్చేసాడు. ఆయన లోపల ఒక భావం, సైతాన్ మాట్లాడుతుంది ఆయనతోటి. నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ మాటలన్నీ కూడా సైతాన్ మాట్లాడేది. నేను ఇంత ప్రేయర్ చేసినాను, మరి దేవుడు నా ప్రేయర్ వినలేదు, నా ప్రేయర్కే దేవుడు ఆన్సర్ ఇయ్యనప్పుడు ఇంకా అవతల వ్యక్తికి ఏమి ఇస్తాడు? నేను ఇన్ని రోజులు దేవుడు ప్రేయర్స్ వింటాడు జవాబిస్తాడు, అదంతా అబద్ధమేనా అనుకొని తనలో తాను మదనపడి ఎవరు చేస్తారు ఈ సేవ? ప్రతి సేవ కూడా అనుకుంటాడు సేవలో చాలా కఠినంగా ఉంటుంది. అంటే విశ్వాసులు సపోర్ట్ చేయరు, బంధువులు సపోర్ట్ చేయరు, ఇంట్లో ఉన్న వ్యక్తులు సపోర్ట్ చేయరు, తర్వాత బాడీ కూడా సపోర్ట్ చేయదు. అప్పుడు అనుకుంటారు ఎవరైనా, ఏ పాస్టర్ అయినా ఏం ప్రేయరో ఏమో, ఏం దేవుడే ఏమో, అనవసరంగా వచ్చినాను సేవలో అనుకొని. అట్లా జోనాథన్ గారు కూడా అనుకున్నారు. హల్లెలూయా. అంటే అట్లా సిట్యువేషన్ డిమాండ్ చేస్తుంది. సైతాన్ కూడా మాట్లాడుతుంటుంది. బాగా నిరాశ పడిపోయి నేను ఈ సేవను నేను మానేస్తాను, మామూలుగా ఏదైనా ఉద్యోగం చేసుకుంటా, నాకెందుకు ఈ టెన్షన్లో, నేను ప్రేయర్ చేసినప్పుడు దేవుడు విననప్పుడు నాకేం అవసరం, దేవుని మీద అలిగి ఆయన రిటర్న్ వస్తున్నాడు. ఒక 3 యవనస్తులు కనిపించి ప్రైజ్ లార్డ్ సార్ అంటే వాళ్ళని ఎప్పుడు ఈయన చూడలేడు. చెప్తున్నాడు చేతులు కలిపి, సార్ మీ దేవుడు చాలా గొప్పవాడు, ఎందుకంటే మీరు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మంత్రాలతో బాధింపబడుతున్న వాళ్ళు బాగా అయిపోయారు మీ ప్రేయర్స్ వల్ల. బ్రాందీ తాగేటోళ్ళు, కళ్ళు తాగేటోళ్ళు వీళ్ళంతా కూడా తాగుడు మానేశారు మీ ప్రేయర్ వల్ల. అయితే మిమ్మల్ని చంపమని చెప్పి ఈ బ్రాందీ షాప్ వాళ్ళు, తర్వాత ఈ మాంత్రికులు మాకు డబ్బులు ఇచ్చారు, మేము గన్ తోటి మిమ్మల్ని షూట్ చేసి చంపాలి. మిమ్మల్ని చంపుదాము అనే మూమెంట్లో భయంకరమైన వర్షం వచ్చింది. ఆ వర్షం చిందా బిందా మొత్తం చేసేసింది. మా గన్ పౌడరు, బుల్లెట్ అంతా కూడా తడిసిపోయింది, గన్ తడిసిపోయింది, అది పనిచేస్తలేదు. మీ పట్ల దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని చంపుదాం అనేసరికి వర్షం భయంకరంగా మొదలయ్యింది. మాకు భయం వేసేసింది సార్, మీరు నిజమైన దేవుని సేవకులు, మీ దేవుడు మాకేం చేయకుండా మీరు నాకు ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళు భయంతో వణుకుతో ఆ 3 వ్యక్తులు వచ్చి చెప్పారు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని చిత్తం లేకుండా ఎవ్వడు మనల్ని చంపలేడు, ఎవ్వడు ఏమి చేయలేడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కొంచెం దెబ్బ తాకుతుంది, ఇబ్బంది అవుతుంది, కానీ ప్రాణం మాత్రం పోదు. ఒక్కొక్కసారి మన జీవితంలో సైతానికే చాలా పవర్ ఉంది, దేవుడు పవర్లెస్, దేవుని వల్ల ఏం కాదని అనుకుంటాం. కానీ దేవుని చిత్తము అర్థమైనప్పుడు ఓహో దేవుడే గెలిచిండని అనిపిస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈయన ప్రార్థన చేస్తే వ్యతిరేకంగా ప్రార్థన మారింది. మన జీవితంలో కూడా మనం ఒక్కొక్కసారి ప్రేయర్ చేస్తూ ఉంటే ఒత్తిడి పెరిగిపోతుంది. ప్రేయర్ చేసినప్పుడు ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి, బాడీ డల్ అయిపోతుంది, వీక్నెస్ వస్తుంది, అప్పులోళ్ళు మనం పిక్క తింటారు, ఎక్కువ అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. అదేంది ప్రేయర్ చేస్తే మంచి కావాలా కదా, ప్రేయర్ చేస్తే నాకు ఎందుకు శోధన వచ్చిందని అడుగుతూ ఉంటారు. తర్వాత మనకు ప్రేయర్ సెట్ కాదులే అనుకొని మళ్ళీ అన్యుల్లో కలిసిపెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ప్రేయర్ అంటే నువ్వు యుద్ధం చేస్తున్నావు. పాకిస్తాను అనే దేశంతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మనం ఖాళీ చేతులతో పోతే వాళ్ళు ఖాళీ చేతులతో రారు, వాళ్ళు ఒక ఆయుధంతో వస్తారు. మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖాళీ చేతులతో రారు, వాళ్ళు ఆయుధంతో వస్తారు. మనం ప్రార్థన అనే ఆయుధం మొదలుపెట్టినప్పుడు
సైతాన్ శక్తులు కూడా ఆయుధాలు మన మీద ఇసిరేస్తారు. అవమానాలు, నిందలు, తరచుగా అనారోగ్యము, డబ్బులు లేమి సమస్య, ఇవన్నీ కూడా సైతాన్ యొక్క ఆయుధాలు, సైతాన్ యొక్క పన్నాగాలు. అక్కడే గుర్తుపట్టాల మనం. ఆహా, ప్రాబ్లం ఎక్కువ అయిందంటే నా ప్రేయర్కి జవాబు రాబోతుంది, సైతాన్ ఓడిపోతున్నాడు, అందుకే ఫోర్స్గా అటాక్ చేస్తాడు అని చెప్పి మళ్ళా మన మోకాల మీద ఉండి ప్రార్థనలో మనం కొన్ని రోజులు వెళ్తే ఆ సైతాన్ రాజ్యము పటాపంచలు అయిపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నేను నా లైఫ్లో నేను తెలుసుకున్న విషయం అది. సేవకు వెళ్ళినప్పుడు, ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తులు మంచిగా అవుతుండే, ఇబ్బంది నాకు వస్తుండే. చాలా భయంకరమైన శ్రమ, చాలా భయంకరమైన శోధన. అప్పుడు అనిపించింది, అరే ప్రేయర్ చేస్తే మంచిగా అవ్వాలి కదా, నాకెందుకు ఇట్లా అయిందని. తర్వాత అర్థమైన తర్వాత ఇంకా ఎక్కువ మొండిగా ప్రేయర్ చేస్తే ఆ సైతాన్లు కూలిపోయినాయి. ఈ మాట నిజం కాకపోతే నేను ఇంతవరకు రాను, అప్పుడే అవుట్ అయిపోతుండే. నాకు వచ్చిన ప్రాబ్లమ్స్, నా మీద ఉన్న సైతాన్ దాడి, మంత్రాల దాడి, డే 1 నుంచి వచ్చినప్పటి నుంచి మంత్రాల దాడి, సైతాన్ దాడి ఉండే. దేవుడు నన్ను చాలాసార్లు బ్రతికించిండు. ఊర్లో తిరిగి ప్రార్థన చేయటం, ఊరు తిరగటం, రాత్రింబగలు తిరగటం మామూలు విషయం కాదు. అక్కడ ఊరికి వెళ్తే ఉంటామో ఊడిపోతామో, చనిపోతే కనీసము బాడీ కూడా హైదరాబాద్కి రాదు. కానీ అవన్నీ మనము భయపడకుండా వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుని ఉద్దేశము లేకుండా ఎవ్వడు నన్ను చంపలేడు, ఎవరి వల్ల కూడా కాదు. హల్లెలూయా. ఎవ్వడైనా రాని, ఏమైనా చేసుకొని. బైబిల్లో ఏముందంటే నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్పాడు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని బిడ్డలుగా మనం ఉండటము చాలా గర్వకార్యం, చాలా గొప్ప కార్యం అన్నమాట. ఆ స్థాయిని మనము దాన్ని ఆస్వాదించాలి. తరచుగా ప్రార్థనలో వెళ్ళాలి. సమస్య ఎక్కువైనప్పుడు ఇంకా ప్రార్థనలో వెళ్ళాలి. అదే మన విజయానికి తొలి మెట్టు అన్నమాట. రెండో మెట్టు ఏంటంటే మనం ఎప్పుడు కూడా హార్ నై మాన్నా అంటే ఓటమిని ఒప్పుకోవద్దు. హల్లెలూయా. విజయానికి తొలిమెట్టు ఏంటంటే మొండిగా ప్రవర్తించటం సమస్య వచ్చినప్పుడు. రెండోది ఏంటంటే మనం ఓటమిని ఒప్పుకోవద్దు. మూడోది ఓపిక కలిగి ఉండాలి. ఈ 3 మెట్లు మన లోపల ఉన్నప్పుడు, ఈ 3 పద్ధతులు, ఈ 3 స్టెప్స్ని మనం ఫాలో అయినప్పుడు మనం ఎప్పటికీ ఓడిపోం. గొప్ప భక్తులు ఇదే పాలసీ వాళ్ళు ఫాలో అయ్యారు. లోకం చెప్తుంది, మనుషులు చెప్తారు, డాక్టర్లు చెప్తారు, ఇంకా అయిపోయింది ఏమేమో చెప్తారు. ఇక్కడ నుంచి విని ఇంకో చెవు నుంచి వదిలేయాలి. దేవుడు గొప్పవాడు, ఆయన సమస్తము చేయగల సమర్థుడు. హల్లెలూయా. మనం నమ్మినప్పుడే దేవుని యొక్క కార్యాలు చూస్తాము. ఎప్పుడు కూడా ఏ విషయాన్ని గురించి మనము చింతించద్దు, మనము బాధపడద్దు. హల్లెలూయా. రైట్, మనం 3వ స్టోరీ చూద్దాము. బైబిలు అమ్మి విస్కీ తాగిన యవ్వనస్తుడు. స్కాట్లాండ్ దేశంలో ఒక యవ్వనస్తుడు ఉన్నాడు. అతని పేరు మకాయి. అతడు 17 సంవత్సరములు వయసు గలవాడు. అతడు ఉన్నత చదువుల కొరకు వేరొక పట్టణమునకు వెళ్ళవలసి వచ్చినది. అప్పుడు అతని తల్లి తన కుమారుని పిలిచి చేతిలో పరిశుద్ధ గ్రంథమును పెట్టి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో తన సంతకం రాసి కుమారునికి చేతికి ఇచ్చినది. కుమారుని గూర్చి ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఎంతో భారంతో ప్రార్థిస్తూ దేవుని హస్తాలకు ఆ యవ్వనస్తుని అప్పగించినది. అయితే ఆ కుమారుడు కాలేజీ జీవితంలో చెడు స్నేహమును కలిగి ఉండి దేవునికి పూర్తిగా దూరమైపోయాడు. లోకంలో పడిపోయి తన ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించాడు. ఒకసారి మకాయి విస్కీ త్రాగడానికి డబ్బులు పోయేసరికి తన తల్లికి తనకిచ్చిన బైబిల్ గ్రంథమును వేరొకరికి అమ్మివేసి ఆ డబ్బుతో విస్కీ త్రాగినాడు. అంతగా అతడు చెడిపోయినాడు. ఆ దినంలోనే అతని తల్లి మరణించినది. అతడు డాక్టర్ చదువు ముగించుకొని ఒక పట్టణంలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఒకరోజు మరణావస్థలో నుండిన ఒక రోగి ఆ పుస్తకం ఇవ్వండి అని నించున్న వారిని అడిగాడు. ఆ మాట డాక్టర్ గారి చెవిలో పడినది.
అతడు ఏ పుస్తకం ఇమ్మని అడుగుచున్నాడు అని గ్రహించినప్పుడు అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అని అర్థమైంది. ఆ బైబిల్ గ్రంథమును ఒకసారి ఇటు ఇవ్వండి అని డాక్టర్ మకాయ్ అడిగి తీసుకున్నాడు. ఒక పేజీ తిప్పి చూడగా బహుగా విస్మయం చెందాడు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల క్రితం అది తన తల్లి సంతకం చేసి తన చేతిలో పెట్టిన బైబిల్. ఒంటరిగా గదిలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడిచాడు. ఒక భక్తిగల తల్లికి కుమారుడిగా నేను తగిన వాడను అని విలిపించాడు. ఆ దినమే అతడు మారు మనసు పొంది భక్తిగల క్రైస్తవునిగా అతడు మారిపోయాడు. ప్రార్థించిన తల్లి చనిపోయినను ఆమె చేసిన ప్రార్థన చనిపోలేదు. ఒక దొంగను పోలీసు వెంటాడి పట్టుకున్న రీతిగా ఆ తల్లి ప్రార్థన తన కుమారుని వెంటాడి పట్టుకున్నది. ప్రియ దేవుని బిడ్డ, మీ ప్రార్థన ఏవియో వ్యర్థం కానే కావు, ఇది సత్యము. హల్లెలూయా. స్కాట్లాండ్ దేశానికి చెందిన మకాయ్ అని ఒక పుస్తకాల పురుగు ఉన్నాడు. పుస్తకాల పురుగు అంటే పుస్తకాలు బాగా చదివే వ్యక్తి అని అర్థం. వాళ్ళ అమ్మగారు మంచి ప్రార్థనలు చేసి ఉన్నతమైన డాక్టర్ చదవాలి కదా బాబు అని చెప్పి బాగా ప్రార్థన చేసి ఆయనకు ఒక మంచి బైబిల్ ఇచ్చింది. ఆ బైబిల్ ప్రేయర్ చేసి ఆ బైబిల్లో ఆమె సంతకం పెట్టి సో అండ్ సో అని చెప్పి సంతకం పెట్టి ఆయనకి ఇచ్చేసింది. ఆయన కాలేజీకి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద చదువులు చదివేటప్పుడు మనం ఏదో అనుకుంటాం, కానీ పెద్ద పెద్దోళ్ళు వస్తారు, పెద్ద పెద్ద ఖర్చులు ఉంటాయి. దాంట్లో చాలామంది మందు తాగటం, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అయితే డ్రగ్స్ తీసుకోవటం, క్లబ్లలో తిరగటం, ఇవన్నీ జరుగుతాయి. అట్లా యవనస్తుడు కూడా ఏం చేసిండంటే మొత్తం పాపంలో పడిపోయి ఉన్నదంతా కూడా అమ్ముకున్నాడు. విస్కీ తాగాల అని చెప్పి ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన దగ్గర ఏమీ లేకపోయేసరికి వాళ్ళ అమ్మగారు ఇచ్చిన బైబిల్, కాస్ట్లీ బైబిల్ అది, ఆ బైబిల్ తీసుకొని వేరే వ్యక్తికి ఇచ్చేసి డబ్బులు తెచ్చుకొని ఆయన బ్రాందీ తాగుతూ ఉన్నాడు. ఇక మొత్తానికి అట్లా ఇట్లా చేసి ఆయన డాక్టర్ అయిపోయాడు, వైద్యం చేయటం మొదలుపెట్టాడు. ఆయన వైద్యం చేస్తూ ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ చేతిలో ఇదే బైబిల్ ఉన్నది. ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. ఈయన చూస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి అంటున్నాడు, అక్కడ పక్కనున్న వ్యక్తి, అయ్యా ఆ పుస్తకము ఇక్కడ ఇవ్వండి, డాక్టర్ దగ్గర వెళ్తున్నారు కదా, ఈ పుస్తకం మీకెందుకు, ఈ పుస్తకం మాకు ఇవ్వండి అన్నాడు. ఈయన ముందే పుస్తకాల పురుగు. ఈయన ఏ పుస్తకం అని చెప్పి చూస్తే అది బైబిల్. ఈయన కొంచెం డౌట్ వచ్చింది, అరే ఏంది ఇది, సరే అని చెప్పి చూద్దాము అని చెప్పి ఆ బైబిల్ అట్ట ముందర లేపంగానే వీళ్ళ అమ్మగారి సంతకం ఉంది. ఈయన ఫ్యూజులు ఎగిరిపోయిన ఒకటేసారి, చాలా బాధ, విచారం, వేదన. అప్పుడు అన్ని సంవత్సరాల ముందల వాళ్ళ అమ్మగారు చాలా కన్నీరుతో, బాధతో ఆయనకి చెప్పిన మాటలు, ప్రేయర్ చేసిన మాటలు, ఆ ఇచ్చిన బైబిల్ అదంతా గుర్తుకొచ్చి ఆ బైబిల్ పట్టుకొని రూమ్లో పోయి, మా అమ్మ ఏమో ఇంత మంచి ప్రార్థన పర్రాలు, ఆమె చనిపోయింది, ఆమె నేను బాగుండాలని చెప్పి ఆమె బైబిల్ ఇస్తే నేను ఆ బైబిల్ని అమ్ముకున్నాను కదా అని చెప్పి ఆయన చాలా నిరాశపడి, బాధపడి నేను ఇలా ఉండొద్దు అని చెప్పి ఆ రోజు ఆయన మారు మనసు పొందిండంట. హల్లెలూయా. ఆ బైబిల్ ఆయన చేతిలో రాకముందు దేవుడు ఆయనను ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు. దేవుడు ప్రిపేర్ చేసుకుంటా వచ్చి ఆ బైబిల్ మూమెంట్లో ఆయన చేంజ్ చేసేసాడు. దేవుడు ఆ వ్యక్తిని ప్రిపేర్ చేయడానికి కారణం ఏంటంటే, హల్లెలూయా, వాళ్ళ అమ్మగారు ప్రార్థన. వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేసి చనిపోయింది. వాళ్ళ అమ్మగారు లేరు, కానీ ఆమె ప్రార్థన చచ్చిపోలేదు. ఒక దొంగని పోలీసు ఎలా అయితే పట్టుకుంటాడో, ఈ వీళ్ళ బాబు లోకంలో తిరిగినా కానీ వాళ్ళ అమ్మగారు ప్రార్థన ఆయనని పట్టుకున్నది. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రార్థించేవారు చాలా గొప్పవాళ్ళు. ప్రార్థన చేయటం అంటే అది మామూలు విషయం కాదు, గొప్ప ధన్యత అది. మనం ఈరోజు ప్రార్థన చేస్తున్నాము, సైతాన్ అంటది, నువ్వేంది ఇంకేంది ఇంకో సంవత్సరంలో చచ్చిపోతావు, ఇంకేంది నీ ప్రేయర్ నెరవేరలే అని ఎన్నో చెప్తుంది. ఎస్, మనం చనిపోతాం. మరణం ఎవరి వశం కాదు, అన్ని రోజులు మనవి కావు. నువ్వు ఎంత పెద్ద భక్తుడైనా చావాల్సిందే. కానీ మన ప్రార్థన చచ్చిపోదంట. దేవుని దగ్గర రోజు మన ప్రార్థన వినిపిస్తూనే ఉంటుందంట.
ఎప్పుడో ఒకరోజు దేవుడు యాక్షన్ తీసుకొని దానికి జవాబిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది ప్రేయర్ చేస్తూ ఉంటారు. కొన్ని ప్రేయర్స్కి దేవుడు తొందరగా ఆన్సర్ ఇస్తాడు, కొన్ని ప్రేయర్స్కి దేవుడు లేట్గా ఆన్సర్ ఇస్తాడు. అది ఆయన చిత్తం. అది ఆయన ఒక ప్యాకేజ్తో రావాలనుకుంటున్నాడు, ఒక గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. ఇల్లు కట్టడానికి, గుడిసె కట్టడానికి, లేదు అంటే ఇల్లు కట్టడానికి, కోట కట్టడానికి, ఈ మూడింటికి చాలా తేడా ఉంటుంది. గుడిసె ఒక రోజులో అవుతుంది, ఇల్లు ఒక 2-3 నెలలు అయిపోతుంది. అదే కోట అనుకో 10 సంవత్సరాలు పడుతుంది. హల్లెలూయా. కానీ రావాల్సిన టైంలో అన్నీ కూడా వస్తాయి. మనం ఉన్నా లేకపోయినా మనం చేసిన ప్రేయర్స్ వ్యర్థంగా పోవు. ఇది నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను. నేను ప్రతి దాంట్లో ప్రేయర్లో ఉండండి, ముందు చూపు కలిగి ఉండండి. ముందు కోసం ఒక 15 సంవత్సరాల తర్వాత దానికోసం ప్రేయర్ చేయండి. ఇవన్నీ నేను చెప్తున్నాను. అట్లా ప్రార్థన చేస్తూ మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రేయర్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ప్రేయర్ నెవర్ ఫెయిల్స్. ప్రేయింగ్ పర్సన్ నెవర్ ఫెయిల్స్. ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు, ప్రార్థించే వ్యక్తి కూడా వ్యర్థం కాదు. లోకంలో ఏదైనా వ్యర్థం అవ్వచ్చు, కానీ ప్రార్థన వ్యర్థం అవ్వదు. అది చరిత్ర మనకు చెప్తుంది, మనం నేర్చుకోవాలి. రైట్, మనం ఇంకొక స్టోరీ చూద్దాము. అద్భుతాలు చేసిన యవనస్తురాలు వాటిని ఆపిన ప్రార్థన. అనేక సంవత్సరాల క్రితము కేరళ రాష్ట్రంలోని ఒక గ్రామం నందు ఒక యవనస్తురాలు యేసు ప్రభువును గూర్చి హఠాత్తుగా ప్రకటించడం ప్రారంభించింది. ఆమె పరిచర్యలో విస్తారమైన అద్భుతములు, సూచక్రియలు ఆరంభించినాయి. అనేక క్రైస్తవ దేవాలయములు ఖాళీ అయిపోయినాయి. అయితే ఆ సోదరి వ్యక్తిగత జీవితం పరిశీలిస్తే ఎంత మాత్రం పరిశుద్ధత లేకుండా ఉన్నది. బైబిల్ చదవటం, ప్రార్థించడం అనున్నది ఏమీ లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆమె 2 అరచేతుల నుండి రక్తం కారడం ప్రారంభమైనది. ఇదిగో యేసు రక్తము నా హస్తముల గుండా కారుచున్నది అంటూ చెప్పడం వల్ల కొందరు దానిని చూసి ఆశ్చర్యపోయారు. మరికొందరు యేసు రక్తం ఇప్పుడు ఇలా ఈమె చేతుల గుండా రావడం ఏమిటి అని సందేహించారు. ఆమె ప్రతి శుక్రవారం జరిపే స్వస్థత కూటముకు వేల కొలది ప్రజలు హాజరగుచుండేవారు. ప్రవచనాలు చెప్పుచు అనేకులు విభ్రాంతులను చేయుచుండేది. ఈ స్టోరీ మీరు అందరూ కూడా వినాలి. ఆల్రెడీ నేను చెప్పిన దీని గురించి. అసలు ఏమీ జరుగుచున్నదని గోరిన ఒక సేవకుడు కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. అప్పుడు ప్రభువు అతనితో తేటగా మాట్లాడడం ప్రారంభించాడు. కుమారుడా, ఆమెలో ఉన్నది నా ఆత్మ కాదు, అది ఒక మోసపరచు ఆత్మ అని తేటగా బయలుపరిచాడు. వెంటనే ఆ సేవకుడు వెళ్ళి ఆ అమ్మాయిని తల మీద చేతులుంచి మోసపరచు ఆత్మను గద్దించాడు. ప్రభువు ఆమెలో నుండి ఆ ఆత్మను వెళ్ళగొట్టారు. అది ఆమెను విడిచిపోయినది. ఆమె చేతుల నుండి రక్తం కారటం కూడా ఆగిపోయినది. బైబిల్ ఇలాగ చెప్పుచున్నది, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. మనం గ్రహించలేని రహస్యమును తెలుసుకోవాలంటే ఉపవాస ప్రార్థనలే ఆధారము. మీ మీద ఏలుబడి చేయు శాపమును ఎందుకు మిమ్మల్ని కలవరపరచుందరేమోనని తెలుసుకున్నటకు ఉపవాస ప్రార్థనలే ఏకైక పరిష్కారం. ఉపవాస ప్రార్థన జరిగించి ప్రత్యక్షత వరమును అడిగి పొందుకొనండి. ఉపవాస ప్రార్థనలు జరిగించి అడ్డములను పడగొట్టండి. ఉపవాస ప్రార్థనలు జరిగించి అభివృద్ధి మార్గంలో తెలుసుకొనండి. మీరు ప్రార్థించువారు అయితే మార్గం తెలియక ఎన్నడూ మీరు అభ్యంతరం చెందరు. జయము మనదే. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే కేరళలో మరొక సిస్టర్ గారు చాలా సంవత్సరాల క్రితం ఆమె సేవ మొదలుపెట్టింది. ఆ సేవలో చాలామంది బాగయ్యారు, స్వస్థత పొందారు. మరి చాలా మంచి ప్రవచనాలు చెప్తుండే వేల మంది జనాలు వచ్చేటోళ్ళు. చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా ఖాళీ అయిపోయి ఆమెను ఫాలో అవ్వటం మొదలుపెట్టారు. అంత చాలా షార్ట్ పీరియడ్లో ఆమె ఫుల్ డెవలప్మెంట్ అయింది. ఆమె లైఫ్ చూస్తే ఆమె ప్రేయర్ చేయదు, దాని తర్వాత వాక్యం చదవదు, ఆమె చెప్పే బోధలో వాక్యం అసలే ఉండదు. శుక్రవారం రోజు స్వస్థత కూడిక అని చెప్పి పెట్టి వేల మందిని బాగు చేస్తుండాలి.
ఒకరోజు ఒక పాస్టర్ గారు గమనించారు, ఆయన లోపల మంచి వాక్యం ఉన్నది. అరే ఇది వాక్యానుసారం కాదేమో, అయినా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆమె ప్రవచనాలు చెప్తే పిచ్చోళ్ళు అయిపోయేటోళ్ళు. హల్లెలూయా. ఇది జరిగిన స్టోరీ, ఇది పుట్టు కథ కట్టు కథ కాదు. అప్పుడు ఏం చేసినారు అంటే, ఆ పాస్టర్ గారు కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఉపవాసం నుండి ప్రార్థన చేయటం వల్ల కొన్ని రోజులు చేస్తే అప్పుడు దేవుడు అతనితో తేటగా మాట్లాడాడు. ఆమె లోపల నా ఆత్మ లేదు, ఆమె లోపల దురాత్మ ఉంది, నువ్వు ఆ దురాత్మను వెళ్ళగొట్టు అని. ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఆమె దగ్గర. ఆమె దగ్గర ఛాలెంజ్ చేయటం చాలా కష్టం. ఆయన ప్రజలు మోసపోతున్నారు అని చెప్పి ఈయన లోపల నుంచి చాలా ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ కూడా ఆమె దగ్గరికి వెళ్తూ ఆమె తల మీద చేపెట్టి ప్రేయర్ చేసిండు. ఆమె చేతిలో అరిచేతులకు వెళ్ళి రక్తం వస్తుండే. ఇగో యేసుప్రభు చేతుల గాయాలు ఎట్లున్నాయి, నా చేతులకు కూడా గాయాలు ఉన్నాయి, సేమ్ రక్తం ఇట్లనే వస్తుందని చెప్పేటోళ్ళు. కొంతమంది అది యేసు రక్తం అని నమ్మేటోళ్ళు, కొంతమంది ఏమో అట్లెట్లా వస్తుంది అని చెప్పి నమ్మేటోళ్ళు. ఎందుకు అనుకునేటోళ్ళు అంటే అది బైబిల్లో లేదు కాబట్టి. ఎప్పుడైతే ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసిరో వెంటనే ఆయన లోపల ఉన్న మోసపూర్చు ఆత్మ వెళ్ళిపోయింది. వెళ్ళంగానే ఆమె అరిచేతులకు వెళ్ళి ఆ రక్తం కారటం కూడా ఆగిపోయింది. దాని తర్వాత ఏమైంది, ఆమె ప్రవచనాలు చెప్పడం కూడా ఆగిపోయింది, స్వస్థతలు చేయడం ఆగిపోయింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే ఒక వ్యక్తి ప్రార్థనాపరుడైన దైవజనుడు వ్యక్తి ప్రార్థన సైతాన్ సామ్రాజ్యాన్ని, సైతాన్ పరిచర్యను ఆపేసింది. నేను అదే చెప్పేది, మధ్యాహ్నం దీని గురించే చాలాసేపు చెప్పిన. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, చేతులకి వెళ్ళి ఆయిల్ వస్తుంది, గోల్డ్ డస్ట్ వస్తుంటుంది, పాస్టర్ గారు చేతులకి వెళ్ళి ఏదో వస్తున్నట్టు అనిపిస్తుంది, తల మీద ఎన్నో చెప్తారు. అవన్నీ మనము నమ్మద్దు, ఎందుకంటే అది బైబిల్లో లేదు. బైబిల్లో ఉంటే మనము నమ్మాల. హల్లెలూయా. తర్వాత ఆ పాస్టర్ల జీవిత చరిత్ర మనం రీసెర్చ్ చేస్తే మనకు మైండ్ పోతుంది. అమ్మ వీళ్ళకంటే నేనే బాగున్నాం కదా అంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈయన కొన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేయటం బట్టి, ఈయనలో దేవుని ఒక అభిషేకం రావటం బట్టి, ఈయన తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయంగానే ఆ సైతాన్ వెంటనే వెళ్ళిపోయింది. అదే ఈయన లోపల ఉపవాస ప్రార్థన లేదనుకో, ఈయనకు రివర్స్ అవుతుండే. మనము ఎవరితో యుద్ధం చేస్తున్నామో ఫస్ట్ గుర్తుపట్టాలి, అలర్ట్ ఉండాలి. ఆ యుద్ధానికి కావాల్సిన శక్తి మనం పొందుకోవటానికి ఉపవాస ప్రార్థన అనే దానికి మనం వెళ్ళాలి. ఆ ఉపవాస ప్రార్థన వెళ్ళటం వల్ల ఎలాంటి గడ్డు సమస్యనైనా మనం జయించవచ్చు. అది పవర్ఫుల్ అనమాట, ఇక దానికి మించింది లేదు. అది ఏదో ఒకరోజు ఏదో పొద్దున 2-3 గంటలు కూర్చొని మధ్యాహ్నం తినేసి తర్వాత ఇష్టానుసారంగా ఉండి మళ్ళీ మధ్యాహ్నం పండుకొని మళ్ళీ రాత్రి నుండి మళ్ళీ పడుకుంటే అట్లా కాదు. దానికోసం టైం కేటాయించి కొన్ని గంటలు చేయాల్సి వస్తుంది. ఆ గంటలు చేయటంలో మన లోపల చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. మెంటలీగా డిస్టర్బ్ అవుతాం, దాని తర్వాత ఫిజికల్గా డిస్టర్బ్ అవుతాం, బాడీ వీక్ అయిపోతుంది, పిచ్చిగా ఉంటుంది. మూడో రోజు మనకి సెట్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది, బాడీ యాక్సెప్ట్ చేస్తుంది దాన్ని. తర్వాత ఇక మనం ఎన్ని రోజులు చేసినా అది ముందుకు పోతూనే ఉంటుంది. అయితే జాబ్ చేసుకుంటే అది చేయటం చాలా కష్టం. ఎప్పుడైనా హాలిడే దొరికినప్పుడు చేయండి. హల్లెలూయా. దానివల్ల చాలా లాభం ఉంటుంది, చాలా నెమ్మది ఉంటుంది, బంధకాలన్నీ తెగిపోతుంది, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మరి ఈ దైవజనుడు తన ఉపవాస ప్రార్థన ద్వారా ఆ ఊరి ప్రజలందరినీ కూడా రక్షించాడు. ఈయన ఒక్క ప్రార్థన ఆ సైతాన్ని వెళ్ళగొట్టారు, అబద్ధంలో పడకుండా ఆ గ్రామాన్ని కాపాడుకున్నాడు. దాని తర్వాత ఆ సైతాన్ ఆమె లోపల లేకుండా వెలగొట్టేసాడు ఒక్కడు ప్రేయర్ చేయటం వల్ల. కాబట్టి అద్భుతాలు స్వస్థతలు ఎవరైనా చేస్తున్నారు అని అంటే ఫస్ట్ వాళ్ళని గమనించాలి. వాళ్ళ వాక్యం ఏది బేస్ తీసుకుంటున్నారు, అసలు ఏం చెప్తున్నారు. అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. నేను జరగదని నేను అంటలేను, నాకు తెలుసు, నేను కూడా చాలా చేసిన. కానీ వాక్యంలో బేస్లో ఉన్నాడా లేదో చూసుకోవాలి. వాక్యం బేస్లో లేకుండా నీళ్ళు నింపుకరపో దీంట్లో. వాక్యం బేస్ లేకుండా మనము దాన్ని యాక్సెప్ట్ చేయలేమన్నమాట.
ఆ వాక్యం బేస్ ఉంది, వాక్యంలోనే ఉన్నాడు, జరుగుతున్నాయి అంటే అది దేవుడే జరిగిస్తాడు. ఎవరి లోపల బాగా వాక్యం ఉంటుందో, ఆ ఎవరిలో అయితే వాక్యం బాగా ఉంటుందో బాగా అద్భుతాలు, బాగా అభిషేకం రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఆ వాక్యం అట్లా చేస్తుంది. ఇర్మియా భక్తుడు అంటాడు, నీ వాక్యము నా ఎముకలలో మంట మండిస్తుంది అంటాడు. నీ వాక్యము నా ఎముకలను మండిస్తుంది అంటాడు. నిజం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 4 స్టోరీస్ ద్వారా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రేయరు చేసినప్పుడు జవాబు రాకపోయినా నిరాశ పడకూడదు. వేరొక దగ్గర నుంచి దేవుడు జవాబు ఇస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడని తెలుసుకోవాలి. ప్రేయర్ ఎప్పుడు కూడా దేవుని మార్చదు, ప్రేయర్ మనని మారుస్తుంది. మనమంతా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి హిందువులు పెద్దగా పూజలు పునస్కారాలు వాళ్ళకి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు చేస్తారు అంతే. మన లెక్క పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూర్చోరు, దేవుని కోసం ఎక్కువ ధ్యానం చేయరు. మనం 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 అదే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చినాం కాబట్టి మనం ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రేయర్ చేసి నాకు ఇంకా జవాబు వస్తుంది అంటే రాదు. అది ఎట్లా ఉంటుందంటే, దేవుడు మనకి జవాబు లేట్ చేయడానికి మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు పిల్లలు చదివే స్కూల్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు. ఇప్పుడు మేము డిగ్రీ చదివినప్పుడు మా కాలేజు 3 గంటలు ఉంటుండే, 3 అవర్స్. 8 గంటలకు పోతే 11 గంటలకు వచ్చేస్తుండే. నాలుగు సబ్జెక్టులు. డిగ్రీ ఫైనల్ ఇయర్ 12-1 గంట వరకు ఉండే. ఈ సబ్జెక్ట్లో ఒక నెల 2 నెలల్లో చదివి మనం పాస్ అయిపోవచ్చు. కానీ సంవత్సరం అంతా చెప్తారు. ఎందుకు సంవత్సరం అంతా చెప్తారు? ఎందుకు సంవత్సరం అంతా చెప్తారంటే, ఇంకా డిసిప్లిన్ నేర్చుకోవాలి, ఇంకా అనేక విషయాలు నేర్చుకోవాలని దాన్ని అట్లా పొడిగించారు అనమాట. అట్లనే మనం ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎట్లుంటుందంటే, ఇట్లా ప్రేయర్ చేయగానే పని అయిపోవాలి. మనం అక్కడి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయం. ఆ పని అయింది, బస్సు డబ్బులు ఇచ్చేస్తాం, చేతులు తుడుచుకుంటాం, ఖతం అయిపోయి. నువ్వు అక్కడ, నేను ఇక్కడ. మళ్ళీ సమస్య వచ్చినప్పుడు ఏసయ్య లేకపోతే పాస్టర్ గారు, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయండి, మళ్ళీ ప్రేయర్ చేసుకుందాం, ప్రేయర్ పెట్టుకుందాం. మా ఇంట్లో 10 రోజులు ప్రేయర్ పెట్టండి. పాస్టర్ గారు వస్తారు, 10 రోజులు ప్రార్థన చేస్తారు, 10 రోజులకి కానుక ఇస్తారు, ఖతం. నువ్వు అక్కడ, నేను ఇక్కడ. అట్లా కాదు. మనం ప్రేయర్ చేస్తున్నాము, దేవుడు కార్యం చేస్తున్నాడు. తర్వాత మనం ఏం చేస్తున్నాం, దేవుని ఏ విధంగా మనం ఆస్వాదిస్తున్నాం, అసలు నిజంగా నమ్ముతున్నామా? చాలామంది నమ్మరు. వాళ్ళ స్వార్థం కోసము దేవుని దగ్గరకు వస్తారు. వాళ్ళ ఆశ తీరిపోయిన తర్వాత దేవుడు లేడు, ఏమి లేడు. ప్రార్థన చేస్తున్నప్పుడు పని కాకపోతే దేవుడు లేడండి, వేస్ట్, ఇదంతా వేస్ట్. పాస్టర్లు అందరు వేస్ట్. డబ్బుల కోసం వాళ్ళు చేస్తున్నారు. ఏసయ్య లేడు, ఏం లేడు. ఆయన 3 మేకులతో ఉన్నాడు. ఆ 3 మేకులు తీసుకోవటమే ఆయన వల్ల కాదు. ఆయన ఏం మనల్ని రక్షిస్తాడు? అంతకుముందు కూడా ప్రేయర్కి పోయినోడు ఉంటాడు. హల్లెలూయా. చాలామంది నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు, వారి జీవితంలో వాళ్ళకి వాక్యం తెలియదు, ఏమీ తెలియదు, బైబిల్ చదవరు. అద్భుతం కాకపోతే ఏసయ్యనే లేడు, ఆయన ఊసే ఎత్తద్దు, అంతే, అయిపోయాడు, ఇంక ఆయన అంతే, నేను ఇందులోనే ఉంటా అనేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. దానివల్ల యేసు ప్రభుకి నష్టం ఏం లేదు. నువ్వు కాకపోతే ఇంకొకటి వస్తాడు. మనం ప్రార్థనలో వెళ్ళిన తర్వాత మన లోపల తగ్గింపు వచ్చిందా, క్షమించే గుణం వచ్చిందా, మన పాపాలు వదులుకుంటున్నామా లేమా, మనం ప్రభువుని నమ్మక ముందు ఎట్లుండే, ప్రభువుని నమ్మిన తర్వాత ఎట్లున్నాం, నమ్మిన తర్వాత ఏం నేర్చుకున్నాం, చాలా ఇంపార్టెంట్. ఒక టీచర్ దగ్గర పోతే టీచర్ అడుగుతాడు, నా దగ్గర నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అంటాడు. తల్లిదండ్రులు ఉంటే పిల్లల్ని అడుగుతారు టైం వస్తే, నువ్వు నా దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావని. హల్లెలూయా. మనం మొక్కే దేవుళ్ళు దేవతల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. యేసయ్య దగ్గర ఏం నేర్చుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. వన్స్ ఒకసారి అరే యేసు ప్రభువు ఇట్లా ఉంటుందా అని చెప్పి మనం నేర్చుకున్న తర్వాత మనం ఎక్కువగా పెద్ద కోరికలు, ఆయన కోరికలు తీర్చాలా తీర్చదని ఏమి ఉండదు. ప్రభా నువ్వు ఏదంటే అది, నీ చిత్త ప్రకారం నేను చేస్తా, నేను చేసిన తప్పే అని ఆ స్థాయికి మనం వెళ్ళిపోతాం అన్నమాట.
అది రియల్ మారు మనసు, రియల్ భక్తుడు, భక్తి సాధన, నిజంగా దేవుని నమ్మిన అంటే అది. చాలామంది చెప్తారు మేము దేవుని నమ్ముకున్నాం, అందరు నమ్ముకుంటారు, కానీ దేవుడు మనల్ని నమ్మిండా లేదా అన్నది ఇంపార్టెంట్. దేవుడు ఎవరిని నమ్ముతాడు? ఆయన వాక్యాన్ని నెరవేర్చి ఆయన ప్రకారం జీవించేవారిని ఆయన నమ్ముతాడు. నమ్మినప్పుడు ఏం చేస్తాడు? ఒక పని అప్పచెప్తాడు, ఆ పని ఆయననే జరిగించుకుంటాడు. ఆయన కోసం అది. నీకు ఆ పని అర్థం కాదు, ఆ పని నువ్వు చేయలేవు. ఎందుకు చేయలేవు అంటే నువ్వు దేవుని నమ్మలేవు. కొంతమందిని మనం చూస్తే బాగా చదువుకొని కూడా వాళ్ళు సేవకి వెళ్ళిపోతారు, పల్లెటూరుకి వెళ్తారు సేవకి. వాళ్ళు వాక్యం చెప్తే ధన రాజులు కూడా మారిపోతారు, కానీ వాళ్ళు పల్లెటూరులో సేవ చేయాల్సి వస్తుంది. ఉద్యోగం చేస్తే ₹1,00,000 శాలరీ ఇస్తారు, 2-3 లక్షలు శాలరీ ఇస్తారు. అదంతా నాకేమొద్దు, దేవుని మనసు నెరవేర్స్తే చాలు అని చెప్పి సేవలు వస్తారు. ఎందుకు వస్తారు అంటే వాళ్ళకి అర్థమైంది దేవుని తీరు. లోకం తీరు వేరు, దేవుని తీరు వేరు. లోకంలో ఏంటంటే బాగా డబ్బు సంపాదించాలా, ఒంటి నిండా బంగారం వేసుకోవాలా, అందరికీ చూపించుకోవాలా, స్టేటస్ మెయింటైన్ చేయాలా, ఎవరికైనా ఉంటే సహాయం చేయాలా, దాన ధర్మాలు చేయాలా. చర్చ్ ఉంటే చర్చ్లో కొన్ని డబ్బులు చిల్లర పైసలు వేసేయాలా. ఆ దేవుడు ఉన్నాడు, దేవుడు ఇచ్చిన డబ్బులు దేవునికే ఇస్తున్నాం, మనం మారతలేము, వేస్ట్. అది దేవుడు మెచ్చడు. అది దేవుడు ఎవరిని మెస్తాడంటే ఆయనను గుర్తుపట్టి ఆయన భారము మోసుకొని, అరే ప్రభు ఇంత బాధపడుతుండు కదా, ఫలానా వ్యక్తి రక్షణలోనికి లేడంట, ఫలానా వ్యక్తి లోపల సైతాన్ పనిచేస్తుందంట, సరే ఒక దేవుని ఒక ప్రతినిధిగా నేను వెళ్ళాలి, మారాలి, ప్రేయర్ చేయాలి, దేవుని బాధ కొంచెమైనా తీరుతుంది కదా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని దేవుడు పట్టుకుంటాడు, వాళ్ళే నిజమైన భక్తులు. ఇవన్నీ కూడా ప్రేయర్ మనం చేంజ్ చేస్తుంది. ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రేయర్ చేస్తే అది వర్కౌట్ కాదు. అందుకే ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రేయర్ అన్నిటి విషయాలు మారుస్తుంది. అట్లా అని చెప్పి ఓన్లీ మార్చుకోవటానికే ప్రేయర్ను ఉపయోగించద్దు. నాకు ఉద్యోగం కావాలా, నాకు మంచి భార్య కావాలా, మంచి కట్నం ఇవ్వాలా, మళ్ళీ మంచి బామ్మర్దులు ఉండాలా, ఆటంకపరిచే సైతాన ఇస్తున్నా, మళ్ళీ బంధిస్తున్నా, కాకపోతే దేవుడు లేడు, ఏవి ఇట్లా కాదు. ప్రభా నన్ను ఎందుకు పుట్టించినావు, నాకు ఇంత ఏజ్ వచ్చింది, నేను ఏం చేయాలి, నేను ఎప్పుడు చచ్చిపోతా, నేను ఎంత వరస్ట్ క్యాండిడేటో నాకు చెప్పు, నాలో ఉన్న వీక్నెస్ నువ్వు నాకు బయలుపరచు, తెలుసో తెలియకనో ఎవరినో నొప్పించి ఉంటా, బాధ పెట్టి ఉంటా, ప్రభా నువ్వు నాకు సాయం చేయి. ఇలాంటి ప్రార్థనలు ఓన్లీ దేవుని బిడ్డలకే వస్తుంది, ఇంకా వేరే ఎవ్వరికి రాదు. నేను కూడా హిందూయిజం నుంచి వచ్చినాను. హల్లెలూయా. అక్కడ గుళ్ళకు మనం వెళ్ళినప్పుడు మేము బాగుండాలి, మాకు ఈ సమస్య ఉంది, దేవుడా మమ్మల్ని కరుణించు, అంతవరకే వస్తుంది. ఒక ప్రభు దగ్గరకు వచ్చినప్పుడే అవును ప్రభా నేను పాపిని, నా పాపం క్షమించు, నన్ను సరిచేయి, నేను ఒకప్పుడు ఇట్లా విరుద్ధంగా జీవించినాను కదా అని పశ్చాత్తాపంలోనికి దేవుడు నడిపిస్తాడు. మన గుండె మీద చేయి పెట్టుకొని చూడాలి, నేను ఎంత మారినాను, దేవుని వాక్యాన్ని నేను ఎంత నెరవేరుస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రేయర్ అనేది చేస్తుంది. మన జీవితంలో ప్రాపర్ ప్రేయరే లేదు, ప్రేయర్కే ఛాన్స్ ఇవ్వలేదు. మరి ఏం చేద్దాం అనుకుంటారు? చాలామంది క్రిస్టియన్స్కి ఓన్లీ సండే రోజే ప్రేయర్ చేస్తారు, కథం అంతే. ఎప్పుడన్నా శుక్రవారం వెళ్ళినప్పుడు ఈ 7 గంటలకు ప్రేయర్ ఉంటే 8 గంటలకు అవుతుందంటే 7:45కి పోతారు, 8 గంటలకు బయటికి వస్తారు. ఏమంటే ప్రేయర్కి పోయినాం. డైలీ ప్రేయర్ చేస్తారంటే ప్రేయర్ చేయడానికి టైం దొరకదు బ్రదర్. అన్నం వండనీకి టైం దొరుకుతుంది, వంట చేయడానికి టైం దొరుకుతుంది, అద్దంలో ముఖం చూడడానికి టైం దొరుకుతుంది, ఇక ఫోన్లో వచ్చినాయి అంటే ఇక టైమే తెలియదు, కానీ ప్రేయర్కి మాత్రం టైం ఉండదు. హల్లెలూయా. పోనీ తొందరగా నిద్ర నుంచి లేచి మనం ప్రేయర్ చేద్దాము అంటే అమ్మ పడుకోవాలి, పడుకోకపోతే షుగర్ వస్తుంది, శాంసన్ బ్రదర్ చెప్పిండు. హల్లెలూయా. దీనికే మనం ఎక్కువ ఫోకస్ చూపిస్తాం, కానీ ప్రేయర్కి ఎక్కువ ఫోకస్ చూపి. మరి ఎట్లా? చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు చరిత్ర మనం చదివితే ఆయన 2 పనులు చేసిండు, మనకు బైబిల్లో మొత్తం కనిపిస్తుంది. ఒకటి సేవ చేసిండు, రెండోది ప్రార్థన చేసిండు. ఆ సేవకి బలము ప్రార్థనలో పొందుకునేటోడు, ఆ పొందుకున్న బలము సేవలో ఖర్చు పెట్టేటోడు. దేవుని బిడ్డలు అందరూ కూడా ఈ విధంగా బ్రతకాలని చెప్పి దేవుడే నరావతారం వేసుకొని చూపించాడు. దేవునికి ప్రేయర్ అవసరం లేదు.
కానీ దేవుడు ప్రేయర్ చేశాడు, ప్రేయర్ చూపించాడు. ఎందుకంటే ఒక మాదిరి చూపించుకుంటూ వెళ్ళాడు. మనం కూడా దేవుని ప్రియమైన వారలారా పెద్దగా దేని మీద ఫోకస్ చేయొద్దు, ప్రేయర్ మీద ఫోకస్ చేయాలి. ఆ ప్రేయర్ ద్వారా మనం పొందుకున్న శక్తి కావచ్చు, అభిషేకం కావచ్చు, ప్రత్యక్షత కావచ్చు, ప్రభావం కావచ్చు, అది లోకంలో ఖర్చు పెట్టాలి. దేవుడు ఇందు నిమిత్తం మనని పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఈ ఒక్క కాన్సెప్ట్ మనకి అర్థమైతే ఎంత పెద్ద సమస్య ఉన్నా, ఎంత పెద్ద రోగం ఉన్నా, ఎంత పెద్ద అప్పు ఉన్నా ఫస్ట్ ప్రేయర్కే మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. చాలామంది మనం ప్రేయర్ చేసేటప్పుడు అన్నం తినేటప్పుడే ప్రేయర్ చేస్తాం. మరి తినిన తర్వాత ఎవరు చేస్తారు? తినటం గొప్ప విషయం కాదు, అది లోపల పోయిన తర్వాత పెద్ద మెకానిజం ఉంటుంది, అది కావాలా. దానికోసం ఎవరు ప్రేయర్ చేస్తారు? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నిద్ర రాకపోతే ప్రేయర్ చేస్తాం, నిద్ర నుంచి లేచిన తర్వాత ప్రేయర్ చేయం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి దానికి మనకు ప్రేయర్ని మనం లింక్ చేసుకొని దేవుని స్తుతించటము, ప్రేయర్ చేయటం, ప్రతిదీ కూడా మన తండ్రితో మన అన్నతో, ఒక సొంత ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడతామో అట్లా దేవునితో చనువు తీసుకొని మాట్లాడాలి. దేవుడు మన తండ్రి ఉన్నాడు. యేసుప్రభు చెప్పాడు, నేను మీ తండ్రిని అన్నాడు. ఈ భూమిని వదిలేసుకొని మీరు వస్తే మిమ్మల్ని రొమ్మున ఆనుకునేది నేనే అని చెప్పిండు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనే అన్నాడు. హల్లెలూయా. ఆయన దేవుడు. అంతకంటే ముందు ఆయన మన తండ్రి ఉన్నాడు, మనం మన పిల్లలమే ఉన్నాం. పిల్లలు తండ్రి మీద ఆధారపడాలి. తండ్రి బాధ్యతగా అవసరతలన్నీ తీర్చాలి. తండ్రి ఎప్పుడు తీరుస్తాడు అంటే పిల్లలు తన దగ్గర ఉన్నప్పుడు, పిల్లలు తన మాట విన్నప్పుడు తీరుస్తాడు. ఇది మన అందరికీ తెలుసు. కాబట్టి దేవునిలో ఉందాము, దేవునిలో గడుపుదాము, దేవుని దగ్గరికి శక్తి పొందుకుందాము. ఏదైనా పని కాకపోతే ఆలోచిద్దాం, దేవుని అడుగుదాం, ఎందుకు అవుతలేదు, నేను చేసిన మిస్టేక్ ఏంది, ఆన్సర్ రాదు అయినా అడుగుదాం. కొన్ని రోజుల తర్వాత ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వస్తే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఒక్క క్షణంలో పోగొట్టుకున్నామని రివర్స్లో అయిపోతాయి. ఎంత పతనం స్టేజ్లో పోయినామో మన తప్పు తెలిసిన తర్వాత అంత పై స్థానానికి వెళ్ళిపోతాం. అది అడిగి మనం తెలుసుకుందాం. అది దేవుడే బయలుపరచాలి. అవన్నీ కూడా ప్రార్థనలో బయలుపరుస్తాడు. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా.